మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోల్ దాడి జరిగిన ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. పెట్రోల్ బాంబులతో దాడి చేసిన వీడియోలను జగన్కు చూపించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు జంగిల్ రాజ్ పాలన చూసి నాగరిక ప్రపంచం తలదించుకుంటుంది అంటున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండను సాగించారని, మరుసటి రోజు జోగి రమేష్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. యాసిడ్ పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో మంటలకు జోగి రమేష్ ఇంటి గోడ ఉబ్బింది. ఆ సమయంలో ఇంట్లో లేవలేని స్థితిలో జోగి రమేష్ తండ్రి ఉన్నారు. ఇంట్లో ఫర్నిచర్, కర్టన్స్కి మంటలు అంటుకొని ఉంటే పరిస్థితి ఏంటి? ఇది హత్యాయత్నం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.